స్పీకర్ మరణం పట్ల ఇద్దరు ప్రమాదం చెప్పుకుంటుంది వారి మృతి పట్ల తీవ్రత కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి ప్రగాఢ సానుభూతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వారి కుటుంబ సభ్యులు ఆప్త చర్యలతో నిలబడాలి. వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఏదైతుందో శాసన సభ్యురాలుగా ఏదైతే ప్రజాసేవలు ముందుకు వచ్చే సందర్భంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం క్షీణించని ఇవ్వాలని చెప్పని ఇప్పుడు దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం. అటువంటి వ్యవసాయంపై ఆధారపడినటువంటి రైతాంగం ఏదైతున్నదో గడిచిన వారం 10 రోజుల నుండి దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఇవాళ ఏ కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ నిర్ణయింప చేయడం జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి బేసిక్గా వీళ్ళ కనీస మద్దతు ధర నిర్ణయింప చేయటం మన ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని కనీసం ఆ ధర లభిస్తేనే కానీ రైతు గిట్టుబాటు కాదు అనే భావనతోని ఈ ఎంఎస్పి అనేది నిర్ణయింపజేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇతర ఉత్పత్తులను తీసుకుంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అని ఉంటాయి. మీరు ఇతర ఏ ఉత్పత్తులు తీసుకుంటే ఎంఆర్పి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అని ఉంటుంది. కేవలం వ్యవసాయ ఉత్పత్తులు మాత్రం ఏదైతుందో మినిమం సపోర్ట్ ప్రైస్ పొందుపడుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే ఇలా వ్యవసాయ రంగాన దానిపై ఆధారపడినట్టు రైతాంగానికి ఏ పరిస్థితుల్లో కూడా వారి పెట్టుబడికి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర లభింప చేయబడే విధంగా ఈ చట్టాన్ని పొందుపరుచుకున్నాం. వీళ్ళు మినిమం సపోర్ట్ ప్రైస్ చట్టాన్ని అయితే పొందుపరుచుకున్నాం. దానికి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర నిర్ణయింపజేస్తున్నాం. ఇక్కడ మద్దతు ధర కల్పనకు సంబంధించి ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించే విధంగా ఇలా ఏ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరను నిర్ణయించడం జరుగుతుందో ఆ వ్యవసాయ ఉత్పత్తుల ఆ కనీస మద్దతు ధర కల్పింప చేయటం ఇలా వ్యవసాయం ఉమ్మడి జాబితాలు ఉన్నాయి కాబట్టి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింప చేయబడగలిగినట్టయితే ఆ మద్దతు ధర రైతు పొందే విధంగా ప్రభుత్వంపై బాధ్యత ఉంటాయి. ఇలా ఉదాహరణకు ఇలా వరి ధాన్యం కానీ గోధుమ కానీ ప్రధానంగా ఈ 2 ఉత్పత్తులకు సంబంధించి అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడే ఐ థింక్ ఇట్ వాజ్ 1965 ఈ భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటుతో ఏదైతుందో ఇటు రైతాంగానికి ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులైనటువంటి వరి ధాన్యం గోధుమకు మద్దతు ధర లభింప చేయడంతో పాటుగా వినియోగదారులు కూడా ఏదైతున్నదో వీళ్ళ పౌర సరఫరా విభాగంతో ఇవాళ ఈ బియ్యం కానీ గోధుమ కానీ ఆహార భద్రత చట్టం ఇవాళ అమలు చేయబడుతుందంటే బికాస్ ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేయబడ్డది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఏ విధంగానైతే వరి ధాన్యానికి గోధుమకు వీళ్ళ కనీస మద్దతు ధర కల్పింప చేయబడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందో ఇతర ఉత్పత్తులకు సంబంధించి కూడా వీళ్ళ జాతీయ స్థాయిలో నాఫెడ్ ద్వారా రాష్ట్ర స్థాయిలో మార్ఫెడ్ ద్వారా వీళ్ళ పప్పు దినుసులే కానీ నూనె గింజలే కానీ తృణధాన్యాలే కానీ ఇవన్నింటి కూడా ఏదైతుందో మద్దతు ధర కల్పింపజేయబడే విధంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థలతో సేకరింప చేసి రైతుకు అండగా నిలబడటం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పంటున్నాయి. వీళ్ళ పొద్దుతిరుగుడుకు సంబంధించి మద్దతు ధర మార్కెట్లో లభించని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతున్నదో మార్కెట్ ద్వారా దాన్ని సేకరింప చేయడానికి చర్యలు చేపట్టిందని చెప్పండి. ఒక దిక్కు దేశంలో ఏదైతుందో రైతాంగం వీళ్ళ ఢిల్లీ సరిహద్దులు ఏదైతుందో గతంలో 2 సంవత్సరాల క్రితం ఉద్యమం చేసిండు, అప్పుడు సంవత్సర కాలం ఉద్యమం చేసిండు.
అప్పుడు ప్రవేశపెట్టిన 3 నల్ల చట్టాలు చెప్పిన 3 నల్ల చట్టాలు. ఒకటి, వ్యవసాయ ఉత్పత్తులు క్రయ విక్రయాలకు సంబంధించి వ్యవసాయ మార్కెట్లకు సంబంధం లేకుండా బేసిక్గా వ్యవసాయ మార్కెట్లు అనేది ఏదైతుందో రైతుకు మద్దతు ధర కల్పింపు చేయబడటానికి రూపొందింపబడ్డ వ్యవసాయ మార్కెట్. వ్యవసాయ మార్కెట్లకు సంబంధం లేకుండా నువ్వు వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కడైనా నమ్ముకో, ఎవరికైనా నమ్ముకో. ఇది ఆశ్చర్యమే. ఎక్కడైనా నమ్ముకో, ఎవరికైనా నమ్ముకో, కనీస మద్దతు ధర ఎందుకు? ప్రభుత్వం ఇంటర్వెన్షన్ ఉండి ఆ మద్దతు ధర కల్పింపజేయబడే విధంగా ప్రభుత్వం జోక్యం ఉంటే రైతుకు ఒక విధమైనటువంటి ఒక అష్యూరెన్స్ అండ లభిస్తుంది. అది మార్కెట్ కమిటీల్లో ఏదైతుందో వ్యవసాయ మార్కెట్లలో ఆ విధమైన అండ లభిస్తుంది. నువ్వు వ్యవసాయ మార్కెట్ సంబంధం లేకుండా నువ్వు ఎక్కడైనా నమ్ముకో, ఎవరికైనా నమ్ముకోపో అని చెప్పారన్నాక అసలు ప్రభుత్వం ఎందుకు ఈ కనీస మద్దతు ధర నిర్ణయం చేయడం ఎందుకు? దేశంలోనే ప్రధాన ఉత్పత్తి రంగం ఏదితో వ్యవసాయం. ప్రధాన ఉత్పత్తి రంగం అని చెప్పంటున్నా. అటువంటి వ్యవసాయంపై ఆధారపడే రైతాంగం ఆశ్చర్యం అని చెప్పంటున్నా. మనం ఇంకో నల్ల చట్టం ఏంటంటే వీళ్ళ ఎసెన్షియల్ కమాడిటీస్ నిత్యావసర వస్తువులు ఏదైతున్నదో దానిపై కొంత ప్రభుత్వ అజమాయిషి ఉండే విధంగా వ్యవసాయ ఉత్పత్తులు అనేది కేవలం ఉత్పత్తి చేసేటువంటి రైతు మాత్రమే దాన్ని నిల్వ చేయవచ్చు. వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతుందో వాటి ఉత్పత్తి చేసే రైతు మాత్రమే నిల్వ చేయవచ్చు. ట్రేడ్ ఏదైతుందో వ్యాపారస్తుడు పరిమితికి మించి నిల్వ చేసే అధికారం లేదు ఆయనకి. ఇది గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నాడే కానీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ఈ చట్టాన్ని అమలు తెచ్చింది. ఎందుకు? వ్యాపారస్తులు ఏదైతుందో వాళ్ళ పెట్టుబడితోని పంట చేతికి వచ్చే సమయం లోపల ఏదైతుందో తక్కువ ధర కొనుగోలు చేసి హోల్డింగ్ చేసి ఓ 4 మాసాల తర్వాత మార్కెట్ రిలీజ్ చేస్తారు. దాంతో ఏంటి, రైతుకు మద్దతు ధర లభించకపోవటము, అటు వినియోగదారికి పై ఆర్థిక భారం పడటం. కాబట్టి ఏదైతుందో ఈ వ్యవసాయ ఉత్పత్తులు కేవలం దాన్ని ఉత్పత్తి చేసే రైతు మీదగా ఎవరు కూడా దాన్ని నిల్వ చేయకుండా ఈ చట్టాన్ని రూపొందించడమే యాక్ట్. ఆ ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ నీరు గార్చే విధంగా ఏదైతుందో ఇవాళ వ్యాపారస్తులు కూడా ఎంతైనా స్టోర్ చేసుకునే విధంగా అంబానీ అతని లాంటి వాళ్ళు ఏదైతుందో దేశం మొత్తం మీద గోదాములు నిర్మించుకునే అవకాశం కల్పించింది. అంటే అసలు ఈ దేశం అనేది ఏదైతుందో ఇప్పుడు ప్రధాన ఉత్పత్తిదారైన రైతాంగం కోరుకున్నదా, ఇప్పుడు పెట్టుబడిదారు వర్గాలను అంబానీ అతని కోరుకున్నదా నాకు అర్థం కాకుండా ఉందని చెప్పండి. అన్నాడు సంవత్సర కాలం ఏదైతుందో యావత్ దేశ రైతాంగం రాజకీయాలకు అతీతంగా ఉద్యమిస్తే చివరికి ఏదైతుందో ఆ చట్టాలను అమలు నిలిపేసింది. కానీ ఏదైతుందో ఈ ఎంఎస్పీకి చట్టబద్ధత అనే అంశం ఏదైతుందో ఇంతవరకు ప్రభుత్వం కేంద్రంతో నిర్ణయం తీసుకోలేకపోవడంతోని విధేయక మళ్ళీ రైతు రోడిక పరిస్థితి వచ్చిందని చెప్పండి. 2 రోజుల క్రితం ఏదైతుందో రబ్బర్ తూటాతోని అలా రైతు ఏదైతుందో దుర్మరణ పాలైంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతుందో ఆ రైతాంగానికి కల్పించాల్సిన ఒక ఎంఎస్పీ చట్టబద్ధత గురించి దృష్టి కేంద్రీకరించకుండా మీరు విజయ సంకల్ప యాత్ర ఏంటిదే? విజయ సంకల్ప యాత్ర ఎవడికి విజయం? ఎవడికి విజయం? ఈ దేశం ఏదైతుందో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో మీరు ఎవడికి లబ్ధిలో కూర్చుండ్రు అని చెప్పంటూ నేను కేవలం పెట్టుబడిదారి వర్గాలకు మినహా, కేవలం పెట్టుబడిదారి వర్గాలకు మినహా మీరు ఏ వర్గానికైనా కానీ ఏదైతుంది, దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, రైతాంగమే కానీ, వ్యవసాయ కూలీలే కానీ వాళ్ళ సంక్షేమం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? మీరు విజయ సంకల్ప యాత్ర అనేది పెట్టుబడిదారి వర్గాల కొరకు ఏదైతుందో మీరు విజయ సంకల్ప యాత్ర, ఆ రైతాంగం ఏదైతుందో ఢిల్లీ నగర సరిహద్దులు ఏదైతుందో పడిగాపులు కాస్తుంటే ఆ ఎంఎస్పీ చట్టబద్ధత గురించి తమ నిర్ణయం తీసుకోకుండా మీరు విజయ సంకల్ప యాత్ర చేపట్టడానికి ఆశ్చర్యంగా మీకు మీ ఆలోచన విధానం తేడదెల్లం చేస్తుంది అంటున్నా. మీ ఆలోచన విధానం తేడదెల్లం చేస్తుందని చెప్పంటున్నాను. ఇప్పుడు అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నట్టు ఒక రైతాంగాన్ని రుణ విముక్తులు చేయాలని చెప్పని యావత్ భారతదేశ రైతాంగం ఏదైతుందో ఉద్యమిస్తుంటే రైతుకు రుణమాఫీ చేస్తే సోమరిపోతాయితారంట. ఇది ఆశ్చర్యమే. రైతుకు రుణమాఫీ చేస్తే సోమరిపోతాయితారంట.
ఈ భారతీయ జనతా పార్టీ వాచ్. మరి నేనేమంటారు, అంబానీ అదానీ లాంటి వ్యాపారవేత్తలకు ఏదైతున్నదో మీరు ఎన్పిఏ అకౌంట్, నాన్ ప్రొడక్టివ్ అకౌంట్ అని చెప్పని ఏదైతుందో మరి లక్షల కోట్లు వాళ్ళకు రాయితీ కల్పిస్తే అప్పుల వస్తువులు నిలిపివేస్తే వాడు సోమరిపోతు కాడే. మరి బడా వ్యాపారవేత్తలు అంబానీ అదానీ లాంటి వారికి ఏదైతుందో రుణ వస్తువులు నిలిపివేస్తే వాడు సోమరిపోతు కాడు. రైతు రుణమాఫీ చేస్తే సోమరిపోతు అవుతాడు. దీన్ని బట్టి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం అనేది తేటతెల్లమవుతుందని చెప్పి అంటున్నాను. మీరు చౌదరి చరణ్ సింగ్ భారతరత్న ప్రకటించిన సంతోషం. అంటే చౌదరి చరణ్ సింగ్ గారికి ఏదైతుందో భారతరత్న ప్రకటించడం చెప్పంటే ఒక రైతును గౌరవించారు. చౌదరి చరణ్ సింగ్ గారికి ఏదైతుందో భారతరత్న ప్రకటించడం అని చెప్పంటే ఒక రైతును గౌరవించడం చెప్పంటున్నాను. నేను ఈ దేశంలో మొట్టమొదటిసారిగా రైతుకు రుణమాఫీ కలిగించింది చౌదరి చరణ్ సింగ్ అని చెప్పి. రైతుకు రుణమాఫీ చేసే విధంగా కార్యక్రమం అమలు చేసి తలపెట్టింది చౌదరి చరణ్ సింగ్ అని చెప్పంటాను. నువ్వు ఏ చౌదరి చరణ్ సింగ్ భారతరత్న ప్రకటన చేసినవో ఆయన ఆలోచన విధానాన్ని నువ్వు అమలు చేయాలని ఒక ఆలోచన తలపు నీకు లేకపోవడం దురదృష్టకరమని చెప్పంటాను. వ్యవసాయ శాస్త్రవేత్త, నిపుణుడు, రైతాంగానికి ఏదైతుందో ఇలా మద్దతు ధర నిర్ణయింప చేయటంలో రైతుకు వ్యవసాయ ఉత్పత్తులు గిట్టుబాటు ధర కల్పింపజేయబడే విధంగా ఆయన సూచనలు ఏదైతుందో ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో ఉదాహరణ తీసుకో. మీరు ఒకవైపు ఏదైతే స్వామినాథన్ గారికి భారతరత్న ఇస్తారా, చరణ్ సింగ్ గారికి భారతరత్న ఇస్తారు. ఆయన ఆలోచన విధానం పట్ల గౌరవం లేదు. స్వామినాథన్ గారికి ఏదైతుందో భారతరత్న ఇస్తారు. ఆయన ఆలోచన విధానం పట్ల గౌరవం లేదు. అసలు మీ దేశానికి ఏం చెప్పదలుచుకుంటూ రైతాంగం ఏం చెప్పదలుచుకుంటారని చెప్పంటున్నాను. ఎంతవరకు పెట్టుబడిదారు వర్గాలు మినహా ఏ వర్గం అని ఇవాళ పెట్రోల్, డీజిల్, వీళ్ళ సాధారణ ప్రజానీకం పౌరుడు ఏదే కానీ చెప్పంటున్నా వీళ్ళ నిత్యావసర వస్తువుల ధరలు అనేది వాటి రవాణాపై ఆధారపడితే నిత్యావసర వస్తువుల ధరలు అనేది కొంతమేరకు ఆ రవాణాపై ఆధారపడతాయి చెప్పండి. 2014లో యూపీఏ ప్రభుత్వం అవుట్ గోయింగ్ ఆనాడు క్రూడ్ ఆయిల్ ఏదైతుందో $105 బ్యారెల్ ఉండేది. ప్రైస్ ఆఫ్ పెట్రోల్ వాస్ ఓన్లీ 70 రూపీస్ పర్ లీటర్ ఆన్ దట్ డే when UPI గవర్నమెంట్ వాస్ అవుట్ గోయింగ్. డీజిల్ కేవలం $55 ఉండేది. ఇది ఎన్నడూ $105 అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ఏదైతుందో $105 ఉన్ననాడు. వల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ $75 ఉన్నది. $30 తగ్గింది. అంటే అసలు ఇంకా ఇట్ హెస్ గాన్ డౌన్ ఫర్దర్. ఇప్పుడు 70-75కి వచ్చింది. అంటే పెట్రోల్, డీజిల్ ధరలు వినియోగదారునికి ఏదైతుందో అంతర్జాతీయ మార్కెట్ ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరకు అనుగుణంగా నిర్ణయింపజేయడం జరుగుతుంది చెప్పి ప్రభుత్వం పేర్కొంటుంది. ఆయిల్ కంపెనీలు కూడా ఏదైతున్నదో ఎట్లెట్లా క్రూడ్ ఆయిల్ ధరలు హెచ్చు తగ్గులు ఉంటాయో దానికి అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం తగ్గడం ఇది ఆనవాయితీ. కేంద్ర ప్రభుత్వం ఆలోచన విధానం ఉండాలి. $75 ఏదైతుందో బ్యారెల్ ఉంటే క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ప్రైస్ ఆఫ్ పెట్రోల్ మీకు $108 నుంచి $110 ఉన్నది. డీజిల్ $97 నుంచి $100 దాకా ఉంది అంటుంది. అంటే మీకు క్రూడ్ ఆయిల్ $75 తగ్గినప్పుడు ఏదైతుందో ధర దిగాల తగ్గలే. అంటే $55 ఉన్న డీజిల్ ఏదైతుందో $40 కావాలి. 2014లో $55 లీటర్ డీజిల్ ఉండేనో ఇలా $40 కావాలి. 2014లో పెట్రోల్ $70 ఉండేనో వీళ్ళు $50 లీటర్ కావాలని చెప్పండి. నేను నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి ఇలా పరోక్షంగా ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళు ఏ దేశం వెలుగుతుంది, వీళ్ళు మోడీ గారి ప్రతిభ పెరుగుతుందా మసక పారుతుందా, మోడీ గారి ప్రతిభ పెరుగుతుందా మసక పారుతుందా అది నిర్ణయింప చేయవలసింది ఏదైతుందో ఈ బడా వ్యాపారవేత్తలు కాదు అని చెప్పంటున్నాను. ఆర్థిక సూచన ఏదైతుందో బడా వ్యాపారవేత్తలు కాదు అని చెప్పారు. సామాన్య గ్రామీణ వ్యవసాయ రైతు కూలీ, భవన నిర్మాణ రంగ కార్మికులు అని చెప్పంటుండే నువ్వు వాళ్ళని గార్పు వదిలేసి దేశం వెలుగుతుంది, విజయ సంకల్ప యాత్ర. ఏంటి విజయ సంకల్ప యాత్ర? ఇందుకేనా నీ 370 సీట్లు గెలుస్తా చెప్పుకునేది?
ఎందుకు గెలవాలి? నువ్వు ఏం చేసినావు అని చెప్పంటున్నా. నేను అడిగిన జవాబు చెప్పంటున్నాను. రైతాంగానికి అండగా నిలవడంతో పాటుగా ఏ చౌదరి చరణ్ సింగ్ అన్నాడు జనతా పార్టీ అధినేతగా ఒక రైతు ప్రతినిధిగా రైతాంగాన్ని రుణముక్తం చేస్తే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం కూడా భేషజాలకు పోకుండా రైతాంగానికి అండగా నిలిచే విధంగా జనతా పార్టీ అమలు చేసిందంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఇదే బీజేపీ అన్నాడు జనతా పార్టీలో భాగస్వామి. ఇదే బీజేపీ అన్నాడు జనతా పార్టీలో భాగస్వామి అని చెప్పంటు నేను. కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతాంగాన్ని మీలో అనుకూర్చడం ఏదైతుందో తమంత బాధ్యత భావించి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఏదైతుందో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ₹1,00,000 వరకు రుణమాఫీ చేసింది. ఎన్నికల ప్రణాళికలో మేము పేర్కొనలేదని చెప్పంటున్నాను. మేము జాతీయ స్థాయిలో అమలు చేసినామని చెప్పంటున్నాం. 23లో ఎన్ఆర్ఈజీఎస్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు 73,000. ఇలా 23-24 వచ్చినాం. బడ్జెట్ పెరిగింది. కానీ ఇదే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు అది 13,000 కోట్లు తగ్గించి 60,000 కోట్లు కుదించారు. అంటే ఆల్మోస్ట్ 20%, 73,000 కోట్ల నుండి 60,000 కోట్ల కుదించబడడం జరిగిందంటే ఆల్మోస్ట్ 20% కుదించిన బడ్జెట్. ఇదేనా మీకు నిరుపేద వర్గాలు గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీల పట్ల ఉండేటువంటి ప్రేమ అభిమానం? నీ విజయ సంకల్ప యాత్ర ఇందుకేనని చెప్పి అడుగుతున్నాను. నీ రైతాంగం సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదు. రైతు కూలీలు గ్రామీణ ప్రాంత నిరుపేద వర్గాల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదు. సామాన్య ప్రజానీకం వాళ్ళు ఏదైతుందో నిత్యావసర వస్తువుల పెరుగుదల కారణమైనటువంటి యొక్క పెట్రోల్ డీజిల్ ఉత్పత్తుల ధరలు అదుపు చేసేటువంటి ప్రభుత్వం 22-23 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ కంపెనీల ప్రాఫిట్ ఏదైతుందో 75,000 కోట్లు అని చెప్పండి. నువ్వు ఏ బడా వ్యాపారవేత్తలు అంబానీ అదాని లాంటి వారికి ఏదైతే ఎన్పిఏ నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ అని చెప్పని ఏదైతుందో వాళ్ళు రుణ వస్తువులు నిలిపేయడం జరిగిందో ఇక్కడ రైతులు రుణముక్తులు చేయవే. ఆవుది నార్చర్ కార్యక్రమం చేయాలి. కానీ అది ఏది చేయకుండా ఏదైతుందో నేను పెట్టుబడిదారి వర్గాల కొమ్ము కాయటం లోపల వీళ్ళ మోడీ గారు సఫలీకృత అయినరు కాబట్టి విజయ సంకల్ప యాత్ర ఇదే నానే విజయం. ఇప్పటికైనా సమాజ వాస్తవాలు గ్రహిస్తుందని చెప్పండి. మీరు ఎంతవరకు అయితే ఈ డిమాండ్లు ఇది ఎంఎస్పి చట్టబద్ధత కల్పన, పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ ఏదైతుందో అంతర్జాతీయ మార్కెట్లో ఏదైతే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఉందో దానికి అనుగుణంగా యూ రోల్ బ్యాక్ ది ప్రైస్ ఆఫ్ పెట్రోల్ డీజిల్ టు దట్ ఆఫ్ 2014. రైతాంగాన్ని రుణముక్తులు చేసే విధంగా ఏదైతున్నదో నువ్వు రుణమాఫీ కార్యక్రమాన్ని నువ్వు మీరు రాష్ట్రంలో 2 లక్షలు చేయడానికి మీరు సంకల్పిస్తావు. నీకు 2 లక్షలు చేద్దామన్నా నోరు రాకుంటే ₹1,00,000 చెయ్యి.